గౌలిగూడ రామ్ మందిర్లో రాత్రి 8:30కు హోమం ప్రారంభం కానుందన్నారు బజరంగ్ దళ్ నాయకుడు శివరాములు. 9:30కు నిర్వహించే పూర్ణాహుతికి అయోధ్య రామ్ విలాస్ వేదాంతి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర విగ్రహాలు ట్విన్ సిటీలోని 64 ప్లేసుల నుంచి గౌలిగూడకు చేరుకుంటాయన్నారు. దాదాపు 5 లక్షల వరకు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉందంటున్న బజరంగ్ దళ్ నాయకుడు శివరాములతో అనిల్ ఫేస్ టు ఫేస్. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర అయితే జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆర్గనైజర్లు కావచ్చు, దీనికి సంబంధించిన కమిటీ మెంబర్లు కూడా, హనుమాన్కి సంబంధించిన కమిటీ మెంబర్లు కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే రేపు జరగబోయే ఈ శోభాయాత్రకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ శివరాములు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, రేపు జరగబోయే శోభాయాత్రకు సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు జరిగాయి, అదేవిధంగా ఎంతమంది ఈసారి పాల్గొనే అవకాశం ఉంది? విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఘన విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం 21వ సంవత్సరం. బజరంగ్ దళ్ యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు యువకులు పెద్దలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. దాదాపుగా 9,000 ఆ పై స్థలాల్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయాత్ర నిర్వహించుకుంటా ఉన్నాం. రేపు ఏప్రిల్ 12వ తారీఖు నాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యాత్ర ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు అందరూ దేశభక్తులుగా ఉండాలి, హనుమంతుని యొక్క ఆదర్శం తీసుకొని ధర్మానికి నిలబడాలి, అధర్మానికి ఎవరైతే తలబడుతున్నారో వాళ్ళను వ్యతిరేకించి వాళ్ళను దగ్గరికి రానియకుండా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయకుండా చూడాలి. హనుమంతుని యొక్క ఆదర్శాలు సద్గుణాలు ప్రతి ఒక్క యువకులు అలవర్చుకోవాలనే ఉద్దేశంతో హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా వీర హనుమాన్ విజయాత్ర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి శోభాయాత్ర భాగ్యనగరంలో గౌలిగూడ రామ మందిరం నుండి ప్రారంభమై కోటి ఆంధ్ర బ్యాంకు, కాచిగూడ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఆర్టీసీ ఎక్స్ రోడ్, అశోక్ నగర్, బైబిల్ హౌస్, మాంకాల్ టెంపుల్, పారాడైజ్, దాని మీదుగా సికింద్రాబాద్ తాడ్బాన్ హనుమాన్ మందిర్ వరకు దాదాపుగా 13 కిలోమీటర్ పొడవున యాత్ర ఉంటుంది. దీంట్లో గత సంవత్సరంలో మా కార్యకర్తలు చెప్పిన విధంగా ఇంటెలిజెన్స్ ఒక రిపోర్టు కూడా 3 లక్షల పైన పాల్గొన్నారు అని మాకు రిపోర్ట్ వచ్చింది గత సంవత్సరం. ఈ సంవత్సరం మా యొక్క ఏర్పాట్లు మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. ప్రతి డివిజన్లో మా అంచనా ప్రకారం 5 లక్షల పైన పాల్గొంటారని కూడా మా అంచనాలు. ఏర్పాట్ల విషయానికి వస్తే ఉదయం ఎన్ని గంటలకి ఈ యాత్ర కొనసాగుతుంది, స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది? ఈ యాత్ర శోభయాత్ర రేపు గౌలిగూడ రామ మందిరంలో ఉదయం 8:30 హోమం ఉంటుంది. హోమం 9:30 వరకు పూర్తవుతుంది. ఆ తర్వాత 9:30కు యాత్ర ప్రారంభమవుతుంది. అట్లనే ప్రారంభమైన తర్వాత ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి పెద్దలు స్వామీజీ, అయోధ్యకు సంబంధించినటువంటి శ్రీ రామ్ విలాస్ దాస్ వేదాంతంజీ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శ్రీ రామజన్మ తీర్థక్షేత్ర యొక్క ట్రస్టుకు సభ్యులు. కాబట్టి వారి యొక్క అయోధ్య ఉద్యమంలో కూడా వారు స్వామీజీల కీలకమైనటువంటి వ్యక్తి. సాత్వి రితింబర స్వామీజీ వేదాంతంజీ గారు కూడా కీలకమైన వ్యక్తి. కాబట్టి వీరిని చూడడానికి కూడా కొన్ని లక్షల మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజే వారు హైదరాబాద్ చేరుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే రేపు జరగబోయే శోభయాత్రకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా పోలీసు అధికారుల నుంచి ఇటు జిహెచ్ఎంసీ అధికారుల నుంచి కూడా పూర్తి సహకారం మాకు అందించే విధంగా వాళ్ళు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పేసి, అదేవిధంగా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు శివరాములు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.